రామలింగుడికి ఒకసారి ఒక బిందె కావలసి వచ్చింది. తాతాచారిని అడిగాడు. ఆయన రోజుకు రూపాయి అద్దె చెప్పాడు. రామలింగుడు ఒప్పుకుని బిందె తీసుకుని పోయాడు. ఒక వారం గడిచింది. రామలింగుడు బిందె బాడుగుతో పాటు చెంబు కూడా తాతాచారికి ఇచ్చాడు. తాతాచారి ఇదేమిటి అని అడిగాడు. మా ఇంటిలో ఉండగా మీ బిందెకు ఈ చెంబు పుట్టింది, తెచ్చాను అని రామలింగుడు చెప్పాడు. తాతాచారి మురిసిపోయాడు. కొంతకాలానికి రామలింగుడు ఒక గంగారం కావాలని వచ్చాడు. తాతాచారికి ఆశ పుట్టింది. అద్దెకూడా చెప్పకుండా ఇచ్చాడు. 10 రోజులకు రామలింగుడు వట్టి చేతులతో వచ్చాడు. గంగాళమేది అని తాతాచారి అడిగాడు. చెప్పడానికి బాధగా ఉంది, అది పురిటిలో చచ్చిపోయింది అని చెప్పాడు రామలింగుడు. తాతాచారికి ఒళ్ళు మండిపోయింది. గంగాళాలు చచ్చిపోతాయా అని నిలదీశాడు. బిందెకు చెంబు పుట్టింది అంటే ఒప్పుకున్నావుగా, గంగాళం చచ్చిందంటే ఒప్పుకోవా? పుట్టింది చావక తప్పదుగదా అని రామలింగుడు దబాయించాడు.